హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చాన్వికా రాజ్ ఛానల్. సో ఈరోజు అంటూ హోమ్ మేడ్ చాక్లెట్ ఎలా అని చూపిస్తాను. సో నేను ఇప్పుడంటే ఇది మిక్సీ జార్లో వేసుకున్నానండి. ఇది కోకోనట్, డ్రై కోకోనట్ అనమాట. మీరు కావాలంటే పచ్చి కొబ్బరిను కూడా బాగా కట్ చేసుకొని గ్రైండ్ చేసుకొని వేయించుకోవాలండి. వేయించుకొని ఇట్లా పౌడర్ లాగా చేసుకోవాలా. సో నేను డ్రై కోకోనట్ నుంచి యూజ్ చేసుకొని చేస్తున్నానండి. సో ఇది నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. సో ఐ థింక్ బాగానే వస్తుంది అనుకుంటున్నాను. నేను ఇట్లా యూట్యూబ్ చూసేసి నేర్చుకుంటున్నాను. సో ఇలా చూడండి, ఇలా బాగా గ్రైండ్ చేసుకున్నాను. సో దీనికి నేను బటర్ వేసుకుంటున్నాను. సో ఇది ఆప్షనల్ అనమాట. బటర్ జస్ట్ టేస్ట్ కోసం. ఓకే, ఇది అయిన తర్వాత ఓకే. సో ఇది పిల్లలకి చాలా ఇష్టం అవుతుంది అనుకుంటాను నేను. ఓకే. సో మా చాను అంటే నాకు ఇప్పుడు చేసిస్తామమ్మా అని అడుగుతూనే ఉంది. సో ఇంట్లోనే చాక్లెట్ ప్రిపేర్ చేసుకుందాం అనేసి నేను ఇట్లా ట్రై చేస్తున్నానండి. సో అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో మేము షేప్స్ చేసుకున్నాం. సో దీన్ని షేప్స్ చేసుకున్నాం. ఏ షేప్ కావాలో ఆ షేప్, రౌండ్, స్క్వేర్, ట్రయాంగిల్. నేను ఓవల్ షేప్లో చేసుకుంటున్నాను. సాఫ్ట్గా చేసుకోవాలి, చాలా హార్డ్గా ఏమో ప్రెస్ చేసి చేసుకోవాలి. ఇట్లా బ్రేక్ అయిపోయింది. సో చూడండి, ఇట్లా షేప్స్లో చేసుకున్నాను. సో దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టాలా ఒక 15 మినిట్స్. అంటే బాగా సెట్ అవ్వాలి కదండి. సో 15 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టాలి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు చాక్లెట్ సిరప్ చేసుకుంటాను. దానికి నేను ఇక్కడ క్యాడ్బెరీస్ చాక్లెట్ తీసుకున్నాను. సో దీన్ని మెల్ట్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు సో మెల్ట్ చేసుకోనికి నేను ఇట్లా బౌల్లో వాటర్ తీసుకున్నాను. సో ఇది వెయిట్ చానిక. సో దీన్ని ఇక్కడ ఇట్లా పెట్టేసి మెల్ట్ చేసుకున్నాను. చూడండి, ఇది ఫ్రిడ్జ్లో పెట్టి 15 మినిట్స్ అయింది. చాలా సెట్ అయిపోయింది అనమాట. చూడండి, గట్టి అయిపోయింది. సో అందుకన ఇక్కడ సిరప్ చేసుకున్నాను. ఇది వేడి ఉందని కింద ప్లేట్ పెట్టుకున్నానండి. సో ఇది కొద్దిగా ఫ్రై అయిపోయింది. సో ఉండు చనిక. సో దీన్ని దీంట్లో పెట్టి ఇట్లా కవరింగ్ చేయాలి. వచ్చినా చాక్లెట్ చేస్తున్నావా? చాక్లెట్స్ కాచు కటీలు చేస్తున్నావా? చాక్లెట్ చేస్తున్నావని అమ్మ ఇంకా వద్దు తాకేస్తా. అవుట్పుట్ మెయిన్ కదా. సో ఇక్కడ అమ్మ నువ్వు తింపి ఇచ్చారేనా? అమ్మ నువ్వు తింపి అమ్మకి నువ్వు తింపి రావాలా?
సో మొత్తం అంటే ట్రై చేశానండి. ఎల్లోనూ చాక్లెట్ సిరప్ అని వేసిన అది ఉండదు. సో ఇది యాక్చువల్లీ ఎలా అంటే ఈ మెల్ట్ చాక్లెట్ మెల్ట్ చేసుకుంటాం కదా, సో అది జల్దీ గట్టి అయిపోతుంది అనమాట. సో ఫ్యాన్ కింద పెట్టుకుని కూర్చుంటే ఈ సమ్మర్ కదా ఫ్యాన్ వేసుకున్నాను, చాలా జల్దీ ఇది డ్రై అయిపోయింది. సో ఎలాగో కొద్దిగా అండ్ నా దగ్గర ఉన్న చాక్లెట్స్ తక్కువ తీసుకొని వచ్చాను. సో సో ఇప్పుడు ఇలా చేసి పెట్టానండి. హోప్ బాగా వస్తుంది అనుకుంటా. సో దీన్ని నేను ఫ్రిడ్జ్లో పెడతాను ఒక 15 minutes. ఫ్రీజ్ కాదు, ఫ్రిడ్జ్లో పెట్టేసి చూద్దాము ఎలా వస్తుందని. ఫ్రెండ్స్ చూడండి, చాలా బాగా వచ్చింది. కొద్దిగా ఏంటంటే చాక్లెట్ కొద్దిగా తీసుకొని వచ్చినాను. సో చాక్లెట్ సిరప్ అనేది కొద్దిగా వచ్చిందండి, చూడండి. సో ఇప్పుడు మా చాన్వికాకి ఇచ్చి టేస్ట్ చూద్దాం ఎలా వచ్చిందని. తింటావా చాన్విక? చెప్తావా నాకు? బాగుందా చెప్పు. తిన్. బాగుందా? సూపర్ ఉందా? యమ్మీ. సో చూడండి లోపల ఎంత బాగా అయింది కదా. వెయిట్. సో చూసారు కదండి, చాలా బాగా వచ్చిందనమాట. నేను ఒక బైట్ చూస్తాను, తిని చూస్తాను. సో దీనిలో కోకోనట్ పౌడర్ వేసినాను కదా, చాలా బాగా టేస్ట్ వచ్చింది నీకు కదా చాను. అండ్ దీంట్లో మిల్క్ మేడ్ వేసాను కదా, అది ఫ్లేవర్ బాగా వస్తుంది. అండ్ విత్ చాక్లెట్, వెరీ నైస్. ఇంట్లో నా సింపుల్గా ఇట్లా చేసి పిల్లలకి ఇస్తాను, చాలా బాగా నచ్చుతుందండి. హౌ ఇస్ ఇట్? ఓకే అండి, మీరు ట్రై చేయండి. ఇది మీకు అందరికీ నచ్చింది అనుకుంటా. అండ్ దిస్ ఇస్ మై ఫస్ట్ అటెంప్ట్. చాలా బాగా వచ్చింది. ఏంటంటే నేను ఇది సిరప్ కొద్దిగా నేర్చుకోవాలా ఎట్లా చేయాలని. సిరప్ కొద్దిగా కష్టమైంది నాకు చేసేదని. సో వెల్ డన్. నాకుంటే చాలా నచ్చిందండి. ఇంకా బాగా చాక్లెట్, ఇంకా వైట్ కలర్ చాక్లెట్ మిల్కీ బార్ అదంతా వస్తుంది, అది తీసుకొని మెల్ట్ చేసి వేయచ్చు. సో నేను ట్రై చేద్దామని కొద్దిగానే ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది. మీరు ఒకసారి ట్రై చేసి నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి ఎలా వచ్చిందని. అండ్ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి కమెంట్ పెట్టండి నాకు ఎలా వచ్చిందని. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్.